మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అమరావతికి మరొక అలంకారం రాబోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే విజయవాడ అమరావతి మధ్య మరొక సూపర్ అట్రాక్షన్ అడుగు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అంటే ఒక రోజు క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సిఆర్డీఏ అఫీషియల్స్ అందరితో కూడా సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. అమరావతిలో ఒక 2 మెగావాట్ అంటే 20 మెగావాట్ 20 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్ పెట్టాలని, అలానే కొన్ని నిర్మాణాలకు సంబంధించి ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన నిర్మాణాలకు అన్నిటి క్లియరెన్స్ ఇచ్చారని, అలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసి న్యూస్లో కూడా వచ్చింది. కానీ ఈ ఫోటో ఒకటి మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఏంటి ఈ ఫోటో? చాలామంది ఏమనుకోవాలంటే అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ పైన చర్చించి ఉంటారనుకున్నారు. కానీ అది కాదు. అమరావతిలో మరొక సిగ్నేచర్ రాబోతుంది. విజయవాడ అమరావతిని కనెక్ట్ చేసేటువంటి సిగ్నేచర్ అదే ఇది. దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికారులు వివరించారు. దీని ప్రపోజల్ని కూడా మూవ్ చేశారు. ఈ ప్రపోజల్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తరహాలో ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఫ్లోట్ అయింది. దీనిపైన నిర్మాణ ప్రణాళికను తీసుకురాబోతున్నారు అనమాట. ఇది ఇంకా ఈ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చే ముందర ఈ ప్రపోజల్ ఏంటి, రిక్వెస్ట్ ప్రపోజల్ ఏంటి, అసలు ఆ రిక్వెస్ట్ అనేది ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. ఇది అమరావతిని విజయవాడని అనుసంధానించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం అవుతుంది. దీనికి సిగ్నేచర్ ఐకానిక్ బ్రిడ్జ్ అని ఎట్లా అన్నారో అలానే ఇక్కడ సిగ్నేచర్ బ్రిడ్జ్ అని చెప్పని అంటున్నారు అనమాట. సో ఇది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్సల్టెన్సీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అండ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ సిగ్నేచర్ బ్రిడ్జ్ అక్రాస్ రివర్ కృష్ణ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. సో ఇది ఈ 3వ తారీఖున రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి టైం లైన్ కూడా ఒకసారి మనం చూద్దాం. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ప్రీ బిడ్ క్వరీస్ ఈ ఆగస్టు 10తో ఈ సబ్మిషన్ ఏం క్వరీస్ ఉన్నా కానీ సబ్మిషన్ అనేది పూర్తవుతుంది. ఆగస్టు 11 ప్రీ బిడ్ మీటింగ్ జరుగుతుంది. ఈ నెల 26 లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ సబ్మిషన్ ఆఫ్ ప్రపోజల్స్ ఆగస్ట్ 26తో క్లోజ్ అవుతుంది. ఆగస్ట్ 27 టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఫైనాన్షియల్ ప్రపోజల్స్ అని చెప్పి అన్నారు. సో ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంపెనీలని పార్టిసిపేట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. అసలు ఏంటి సిగ్నేచర్ బ్రిడ్జ్ ఏంటి, ఇంకో ఐకానిక్ బ్రిడ్జ్ ఏంటి, మళ్ళీ ఇంకా నెట్వర్క్ని అనుసంధానించేటువంటి క్రమంలో అంటే అమరావతిని విజయవాడని కలిపేటువంటి క్రమంలో కృష్ణా నదిలో ఎక్కడెక్కడ ఎలాంటి బ్రిడ్జిల నిర్మాణం జరగాలనేటువంటి చర్చ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. సో వాటన్నిటికీ ఒక ఆసక్తికరమైనటువంటి జవాబే ఈ ప్రపోజల్. ఈ ఆర్ఎఫ్పి ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన ఫస్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫీజిబిలిటీ అనేది ఎంతవరకు ఉంది, డిపిఆర్ దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజుల్లో పూర్తి చేయొచ్చు, ఇటువంటి విషయాలన్నిటితో కూడినటువంటి సమగ్ర నివేదికను తయారు చేస్తారు. దానికి ఒక కన్సల్టెన్సీ సంస్థని ఈ ఆర్ఎఫ్పి రిలీజ్ చేయడం ద్వారా, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ రిలీజ్ చేయడం ద్వారా ఎంపిక చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏజీసీఎల్ ద్వారా, ఏజీఐసిఎల్ అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఫ్లోట్ చేసింది అనమాట. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అన్ని వివరాలు కూడా ఇచ్చారు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయన సందేహాలు చెప్పారు. అమరావతి కృష్ణానది పైన ఎంత అనుసంధానత పెరిగితే అమరావతి విజయవాడ కనెక్టివిటీ, అందుకనే అమరావతి విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి వీటన్నిటిని ఒకటే ఐటమ్ కింద చూడాలి, ఒకటి కింద చూస్తేనే రాబోయే రోజుల్లో 1 కోటి జనాభాతో కూడినటువంటి నగరాన్ని అక్కడ ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సో ఆ క్రమంలోనే ఈ బ్రిడ్జ్, ఇది ప్రకాశం బ్యారేజీ. ఒకసారి మనం జాగ్రఫీ పరంగా కూడా చూస్తే ఈ ప్రకాశం బ్యారేజీ దిగువన ఎలాంటి నియంత్రణలు కృష్ణానదికి లేవు. ఇదే లాస్ట్ రిసార్ట్ అనమాట కృష్ణానదిలో వచ్చేటువంటి వరదని నిలుపుదల చేయడానికి. కానీ రాకపోకలకు సంబంధించి మాత్రం దీని దిగువన కనకదుర్గ వారధి ఉంది, రాకపోకలు జరుగుతూ ఉంటాయి, NH-16. ఇప్పుడు ఇక్కడ ప్రపోజ్ చేసినటువంటి అంశం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ పైన హెవీ ట్రాఫిక్ రావడం, అమరావతిలోకి ఎక్కువ యాక్సెస్ అవ్వడం అనేది రాబోయే రోజుల్లో ఈ ఆనకట్టకు ప్రమాదంగా భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి భాగంగానే ఈ ఆనకట్ట దిగువన ఒక బ్రిడ్జిని ప్రపోజ్ చేస్తున్నారు. ఈ ఆనకట్ట దిగువన ఒక బ్రిడ్జి, ఇది ఆనకట్ట, ఇది ఎగువ ప్రాంతం, ఇది దిగువ ప్రాంతం. ఇక్కడ చూస్తే మీకు రైల్వే బ్రిడ్జి కనిపిస్తుంటుంది, రైళ్ల రాకపోకలకు అక్కడ ఒక 3 బ్రిడ్జిలు ఉన్నాయి. సో అదే తరహాలో ఇప్పుడు ఈ దిగువన వాహనాల రాకపోకలకు కూడా ఒక బ్రిడ్జిని ప్రపోజ్ చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం దీన్ని. ఆ బ్రిడ్జి ఈ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లోనే అందులో ఇచ్చినటువంటి ఇమేజ్ అనమాట. ఇది సీతానగరం ఒడ్డు, ఇక్కడ పుష్కర్ ఘాట్ ఉంటుంది సీతానగరం, ఇటుపక్కన కూడా విజయవాడ వైపుకి సీతమ్మ వారి పాదాలు అంటారు అనమాట. అక్కడ ఒక ఘాట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఈ కర్వ్ అంతా కూడా NH-65 అంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి కనెక్ట్ అయ్యేటువంటి
జాతీయ రహదారి. ఈ రహదారిపైనే కనకదుర్గ వారధి నిర్మాణం జరిగింది. ఈ వారధి ఇక్కడ ల్యాండ్ అవుతుంది రాజీవ్ గాంధీ పార్క్కి ముందర. సో ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ప్రాంతంలో ఒక బ్రిడ్జి వస్తే రాకపోకలు ఇటు దీనిపై నుంచి వెళ్ళడం కాకుండా ఇది ప్రకాశం బ్యారేజ్ సంబంధించి దీనిపై నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ఫేజ్ 3లో సీతానగరం కొండ చుట్టూ ఒక రహదారి పోయి నేషనల్ హైవే 60ని కనెక్ట్ అవుతుంది. సో ఆ రెండింటిని కూడా అనుసంధానించినట్లు అవుతుందని చెప్పని ఇక్కడ బ్రిడ్జ్ ప్రతిపాదన చేశారు. దాన్ని ఒక సిగ్నేచర్ బ్రిడ్జ్గా డిజైన్ చేయాలి, ఐకానిక్ బ్రిడ్జ్ కాదు సిగ్నేచర్ బ్రిడ్జ్గా డిజైన్ చేయాలని భావిస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ జాగ్రఫీ చూస్తే విజయవాడ జాగ్రఫీ ఇది గూగుల్ మ్యాప్లో చూస్తే కనుక ఇక్కడ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది మనకి. ఇది ఈ రెండిటి మధ్య అంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజీ, ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైల్వే బ్రిడ్జి, ఇది కనకదుర్గ వారధి. ఈ రైల్వే బ్రిడ్జిలకి ప్రకాశం బ్యారేజ్కి మధ్యలో ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ అంటున్నారు. అంటే విజయవాడ నుంచి అటువైపు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకి అందరికి కూడా యాక్సెసిబిలిటీ చాలా ఈజీ అవుతుంది. విజయవాడ నగరం అంటేనే కాలువల వలన కంజెషన్తో ఉన్నటువంటి నగరం అనే అభిప్రాయం ఉంది. సో రాకపోకల్ని వీలైనంత సులువు చేసేందుకు ఇలాంటి బ్రిడ్జిని ప్రతిపాదిస్తే మంచిదనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ క్రమంలోనే ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్ అనేటువంటి ప్రతిపాదన తెచ్చారు. సిగ్నేచర్ బ్రిడ్జ్ ఎలా ఉండొచ్చు, దీనికి సంబంధించి ప్రపోజల్ స్థాయిలో మాత్రమే ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి అవుట్లైన్స్ మాత్రం అధికారులు వివరించారు. ఆ ఆర్ఎఫ్పిలో కూడా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ రిలీజ్ చేసిన దానిలో కూడా అవుట్లైన్స్ ఇచ్చారు. అందులో ఇచ్చినటువంటి మ్యాప్నే మనం ఇప్పుడు ఇది చూస్తున్నాం. ఇది అందులో డిస్ప్లే చేసినటువంటి మ్యాప్. చంద్రబాబు నాయుడు గారు ముందర చూపించింది కూడా బ్రిడ్జ్ నమూనా ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తయారు చేసినటువంటి ఇమేజ్. సో ఈ ఆర్ఎఫ్పిలో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచారు. సో ఇది ఎలా ఉండొచ్చు అనే దాన్ని మనం ఒకసారి ఆ బ్రిడ్జ్ నమూనాని తీసుకుని చూస్తే కనుక ఇటువైపు ఇది సీతానగరం కొండ, అటువైపు ఏమో ఇంద్రకీలాద్రి ఉంటుందన్నమాట. సో ఈ రెండింటికి మధ్యలో ఈ బ్రిడ్జిని ఇలా నిర్మిస్తే ఒక ఐకానిక్ స్ట్రక్చర్ లాగా ఈ నిర్మాణం జరగాలనేటువంటి ఆలోచన ఉంది. సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది, నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది, అక్కడ టెక్నికల్గా వచ్చేటువంటి అంశాలు, ముఖ్యంగా హైడ్రాలజీ టెస్ట్, ఎందుకంటే నది చెంతన నిర్మాణం చేస్తున్నారు కాబట్టి సాయిల్ టెస్టింగ్, వీటన్నిటిని కూడా చేయడానికి కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం పట్టొచ్చు. అందుకనే ముందుగా ప్రపోజల్స్ రెడీ చేయడానికి మ్యాక్సిమం 3 నెలలు 4 నెలలు సరిపోతుంది. ఇవి రెడీ చేసినాక సాయిల్ టెస్ట్లన్నీ చేసి పనులు మొదలు పెట్టడానికి మరొక 6 నెలలు పట్టవచ్చు. అంటే నిర్మాణం మొదలుపెట్టినాక కనీసం 2-3 సంవత్సరాల నిర్మాణం జరగవచ్చు. ఎందుకంటే ఈ బ్రిడ్జికి ఉన్నటువంటి అతిపెద్ద అడ్వాంటేజ్ అంటే వెరీ షార్ట్ డిస్టెన్స్. ప్రకాశం బ్యారేజ్ని అక్కడ నిర్మించడానికి ప్రధానమైన కారణం కూడా ఎగువన విశాలంగా ప్రవహించేటువంటి కృష్ణానది, దిగువన కూడా విస్తారంగా వెళ్ళేటువంటి లంకల మీదుగా వెళ్ళేటువంటి కృష్ణానది విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ దగ్గర మాత్రమే చాలా నేరోగా ఉరుసుకుని ప్రవహించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే అక్కడ చాలా చిన్న బ్రిడ్జి నిర్మాణం చేసినా కానీ, ఆనకట్ట నిర్మాణం చేసినా కానీ సాగునీటికి ఉపయోగించవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ నిర్మించారనమాట. సో అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ బృందం చూసి ఆయన శిష్యుడు అలెగ్జాండర్ ఆర్ అని ఆయన ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ కృష్ణ ఆనకట్టను కట్టారు. సో ఇది మొత్తం మీద చూస్తే ఈ డిస్టెన్స్ కేవలం 1.1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో ప్రపోజ్ చేసినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు వెస్ట్ బైపాస్ మీద నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జి 3.1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఏ రకంగా చూసినా కానీ ఇది అతి చిన్న డిస్టెన్స్ అనమాట, కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉండేటువంటి డిస్టెన్స్. సో దీని నిర్మాణానికి కూడా చాలా సమయం తక్కువ పట్టేది, ఎక్కువ సమయం అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం. అందుకని దీన్ని ఒక టాప్ ప్రయారిటీ అంశంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రపోజల్స్ని డిస్కస్ చేశారు. ఈ సీతానగరం కొండ నుంచి NH65 వారధికి కనెక్ట్ అయ్యింది. కొటికలపూడి మోడేపల్లి రోడ్ అని చెప్పి అంటారు, అది ఎప్పుడో అనేవాళ్ళు, ఇప్పుడు ఆ పేరు ఎవరికి తెలియదు. కృష్ణానది సీతమ్మ వారి పాదాల దగ్గర అంటేనే అర్థమైంది. ఎందుకంటే కొటికలపూడి అంటే విజయవాడకు ఒక 20 కిలోమీటర్ల అవతల ఉంది. బ్రిడ్జ్ అక్కడ దాకా వేస్తారేమో అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. బట్ ప్రభుత్వ నివేదికల్లో మాత్రం కొటికలపూడి మోడేపల్లి రహదారి అని చెప్పని అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్ఎఫ్పిలో కూడా మనం క్లియర్గా చూడవచ్చు అదే ప్రతిపాదన, ఇందులో కూడా అదే పేరు రాశారనమాట. సో అందరూ కూడా ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది అక్రాస్ రివర్ కృష్ణా డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ కనెక్టింగ్ సీతానగరం రైట్ బ్యాంక్ టు కొటికలపూడి మోడేపల్లి రోడ్డు లెఫ్ట్ బ్యాంక్ అండ్ NH65 కనకదుర్గ ఫ్లైఓవర్ అన్నారు. సో అక్కడ ఆ NH65 కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గర కనెక్ట్ అవుతుందని చెప్తే సరిపోతుంది. కొటికలపూడి అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇది మొత్తం మీద ఈ బ్రిడ్జిని ఒక
సిగ్నేచర్ బ్రిడ్జ్గా మలచాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సిగ్నేచర్ బ్రిడ్జ్ అంటే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ కేబుల్ బ్రిడ్జ్ తరహాలో చేసేటువంటిది కేబుల్ స్టేట్ బ్రిడ్జ్, ఇది ఆల్రెడీ కొన్ని మోడల్స్ మనం చూసాం, చాలా చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలా ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జ్ అంటే ఇట్లా 2 రకాల ఇవిగా వచ్చేటువంటిది కూడా ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జ్ అని చెప్పి అంటారు. ఇది కాకుండా ఆర్చ్ బ్రిడ్జ్ అంటే ఇక్కడ చూశారు కదా, అటు ఇటు ఇట్లా కరువుల్లాగా అర్ధచంద్రాకారాల్లాగా వేసి బ్రిడ్జ్ల నిర్మాణం చేస్తారు. సో ఇలా ఒక 3-4 మోడల్స్ని పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచన చేశారు. వీటిని పరిశీలిస్తారు. అలానే ఇప్పుడు గ్లోబల్ టెండర్స్ లాగా ఒక రిలీజ్ చేశారు కాబట్టి RFP రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ రిలీజ్ చేశారు కాబట్టి అందులో వచ్చేటువంటి ప్రతిపాదనలు, ఎక్స్పెన్సెస్, అలానే హైడ్రాలజీ టెస్ట్, చుట్టుపక్కల నీటి అంటే భూమి లోపల ఉన్నటువంటి నీటి తేమ పరిస్థితులపైన, స్థితిగతులపైన చేసేటువంటి అధ్యయనం, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి RFP రెడీ చేయడానికి ప్యారల్గా ఈ టెస్టులు చేయడానికి ఎంత సమయం పడుతుంది, పనులు ఎంతలోగా ప్రారంభించవచ్చు. కేవలం 1.1 కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్, లెంత్ 1.1 కిలోమీటరు కృష్ణానది పైన వేసేటువంటి నిర్మాణం కాబట్టి ఇది ఒక వరల్డ్ క్లాస్ ఐకానిక్ బ్రిడ్జ్గా చేస్తే కనుక అటుపక్కన భవానీ ఘాట్, దుర్గా ఘాట్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం అవతలకి వెళ్తే పున్నమి ఘాట్ కూడా వస్తుంది, ఇటు సీతానగరం ఘాట్ వస్తుంది, ఇటువైపుగానే సీతమ్మ వారి పాదాలు, అక్కడ ఒక రాజీవ్ గాంధీ పార్క్ ఉంది. ఇవన్నీ కూడా టూరిజం స్పేసెస్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు. అలానే ఆల్రెడీ కృష్ణా లెఫ్ట్ బ్యాంక్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది, ఇప్పుడు రైట్ బ్యాంక్లో నిర్మాణం జరుగుతుంది. సో ఈ రెండు కూడా అయితే కనుక చుట్టుపక్కల పర్యాటక పరంగా, గ్రీనరీ పరంగా పచ్చదనాన్ని పెంచడం ద్వారా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఒక అవకాశం ఉంటుంది. కేవలం ట్రాఫిక్ వెళ్ళేటువంటి మార్గంగానే కాకుండా ఒక రిక్రియేషనల్ జోన్గా దీన్ని డిజైన్ చేయడానికి స్కోప్ ఉందనేటువంటి మాటని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. సో త్వరలో దీనిపైన ఒక నిర్ణయం జరుగుతుంది. RFP పైన ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఈ నెలాఖరు వరకు మనం వెయిట్ చేయాలి. సరైనటువంటి కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేస్తే కనుక 3 నెలల్లో ఈ నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 6 నెలల్లో దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా ఒక రూపురేఖలు దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. కృష్ణానది పైన కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక కొత్త సిగ్నేచర్ బ్రిడ్జ్ రాబోతుంది.